హలో అండి, వెల్కమ్ టు అలోలాస్ హోమ్. సో అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. అండ్ ఈరోజు అయితే కనుక మీతో నేను నిన్న చేసుకున్న నాగల చవితి వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. ఈసారి అయితే చాలా బాగా జరిగింది. లాస్ట్ టైం అయితే చాలా ప్లాన్స్ వేసుకున్నాం, కానీ కొన్ని అవ్వలేదన్నమాట. ఈసారి ఎటువంటి ప్లానింగ్ లేకుండా వెళ్ళాము అండ్ అంతా బాగా జరిగింది. ఇంకా ఈ వ్లాగ్ అయితే కనుక నేను నాగల చవితి రోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా బిందు నేను అయితే ఉదయాన్నే లేచి కిందకు వచ్చేసాము. తను వచ్చేసి టిఫిన్ ప్రిపేర్ చేస్తానని చెప్పింది. ఇంకా నేను స్నానం చేసేసి పూజ చేసేసుకున్నాను. తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళడానికి మనకి కావాలి కదా కొన్ని. ఇవి వచ్చేసి బొందులు అండి. దూది పెట్టేసి బొందులు అవి చేసుకుంటాం మేము. సో అవి చేసి రెడీగా పెట్టేసుకున్నాను. అండ్ ఇవే కాకుండా మనకు అక్కడ కావాల్సిన ఈ పసుపు బొందులు కానీ, పసుపు కుంకుమ కావాల్సిన సామాన్లు ఉంటాయి కదా, ఒత్తులు ఇవన్నీ కూడా ఒక ఇత్తడి పళ్ళెం తీసుకుని అందులో పెట్టుకున్నాను అనమాట. తర్వాత అక్కడ పత్తిరి కూడా పెట్టుకుంటాం కదా, తంగేడు పత్తిరి. సో అది పెట్టుకున్నాను. అగరబత్తులు ప్రతిదీ కూడా ఏది మర్చిపోకుండా ఒక పేపర్ మీద రాసి పెట్టి ఉంచుకున్నాను అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోయామంటే పుట్ట దగ్గర కంటే దూరం వెళ్తాం కాబట్టి వెనక్కి రావడానికి కూడా కుదరదు. సో అందుకోసం ముందే అన్ని రాసి పెట్టుకుని అన్నీ పెట్టుకున్నాను లేదా అని చెక్ చేసుకునేదాన్ని. సో ముందుగా అయితే కొన్ని కావాల్సినవన్నీ కూడా ఒక పళ్ళెం తీసుకుని అందులో పెట్టేసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి నాగులు తవ్వాలండి పొట్టపై వేయడానికి. అలాగే పొట్టలో వేయడానికి చలిమిడి చేసేసాను. అలాగే చిమ్మిలి అవన్నీ రెడీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మేము రౌండ్ బాల్స్లో కాకుండా పాలకాయల్లా చేస్తామన్నమాట. ఒక్కొక్కరు 3 చొప్పున వేస్తాము. అవన్నీ చేసేసుకుని చెరుకు ముక్కలు ఇంకా బుర్రగుంజు అన్నీ రెడీగా పెట్టుకున్నాను. నేను చేసినవన్నీ కూడా మీకు చూపిస్తున్నానండి. నువ్వుల చిమిలి, తెలగపిండి చిమిలి, ఇంకా పచ్చి చలిమిడి, తేగ ముక్కలు, చెరుకు, బొర్రగుంజు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ మేము తినడం కోసం వేయించిన నువ్వులతో చిమిడి చేసామన్నమాట. అండ్ పుట్ట దగ్గర వేయడానికి బొర్రగుంజు ఇవన్నీ సపరేట్గా పెట్టుకుని అండ్ ఇత్తడి పళ్ళెంలో పెట్టానని చెప్పాను కదా, ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాను. అండ్ ముందుగా అయితే ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఇవి ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఒక బ్యాగ్ తీసుకుని అందులోకి మనకి కావాల్సిన కొబ్బరికాయలు పెట్టేసుకున్నానండి. అంటే మనకి ముందుగా పెట్టేసుకున్న తర్వాత రెడీ అయితే బాగుంటుంది కదా అని చెప్పి తర్వాత ఎగ్స్ కూడా పెట్టేసుకున్నాను. ఇంక ఈ చలిమిడి అవన్నీ బాక్స్లో వేసుకున్నాను కదా, అది ఒక్కొక్కటి కూడా పెట్టేసుకుని అలాగే అరటిపళ్ళు పెట్టుకున్నాను. ఇంకా పొట్టులో వేయడానికి కంపల్సరీగా పాలు కావాలి కదా, ఆవు పాలు వేస్తాము. ఆ పాలు కూడా బాటిల్లో వేసి పెట్టుకున్నాను. అలాగే ఒక బాటిల్తో వాటర్ కూడా పెట్టాను. ఇంకా అరిటాకు ఇవన్నీ పెట్టేసుకుని అయితే బ్యాగ్ రెడీ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా మేము రెడీ అయిపోద్దామని చెప్పి అనుకున్నాం అనమాట. పిల్లలు కూడా వాళ్ళే స్నానం చేసి వచ్చేసారు. ఇంకా మేమిద్దరం పొట్ట దగ్గరికి ఈసారి మేము అందరం పొట్ట దగ్గరికి వెళ్ళడం కోసం రెడీ అయిపోయాము. పని స్టిక్కర్ కనిపిస్తుంది, చిన్నది పెట్టింది అక్క. సరదాగా వాళ్ళు అడిగవుతున్నారుగా చూద్దాం. కమాన్ ఏమన్నా అమ్మా? ఇంకా అందరం కూడా రెడీ అయిపోయామండి. సో మా భయ్యకి షాప్ దగ్గర పని ఉందని వెళ్ళి వస్తానని చెప్పారు. ఇలాగా బిందు నేను అయితే పిల్లల్ని తీసుకుని పుట్ట దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మీకు లాస్ట్లో చూస్తుంటే ఐడియా ఉంటుంది. అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. సో అక్కడ ఏం జరిగింది అనేది నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను చూడండి. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాం కదా, అక్కడ పుట్టలో కంపల్సరీగా ఉంటాయని చెప్పి అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో ఒక చెట్టు కింద పుట్ట కనిపించిందండి. ఇంక ఇక్కడ ఆటో దిగేసేసి అంతా బాగానే ఉంది కదా అని చెప్పి ఒక పొల్ల తీసుకుని చీపురులాగా వాడేసి ఇదంతా తుడిచేసాను. అండ్ హోల్స్ అవి సరిగా ఉన్నాయా లేదని కూడా చెక్ చేసేసాను. అంతా బాగానే ఉంది అనుకున్న టైంకి ఒక అమ్మాయి వచ్చింది. ఏంటి ఇది మేము మార్నింగే శుభ్రం చేసుకున్నాము అని. ఈలోగా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కనిపించి ఇంకొక పొట్టు ఉందని చెప్పి తీసుకువెళ్ళారు. సో పుట్ట దగ్గరికి తీసుకువెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళు కూడా ఇక్కడే వేసుకున్నారంటే ఇంకొక సైడ్ ఖాళీగా ఉందని చెప్పి చూపించారు. సో ఇక్కడ నీడైతే లేదు కానీ పిల్లలు రావడానికి కూడా ఈజీగా ఉందని చెప్పి ఇంకెక్కడే ఫిక్స్ అయిపోయాము.
ఈలోగా మా భయ్య కూడా వచ్చేసారు. సో భయ్య అయితే హోల్స్ అవి సరిగా ఉన్నాయా లేదా అని చూసి అంతా సెట్ చేస్తున్నారనమాట. మాకు తెలియదు కదా అదంతా కూడా, ఇంకా తను చూసుకున్నారు. చెట్టు కావాలి అక్కడ చెట్టు ఉందని సెటిల్ అయిపోయాం. దెబ్బగాలు వచ్చి సౌండ్ లేదు. పక్కన కన్నాలు ఉన్నాయి కానీ ఒకటో రెండో ఉన్నాయి అంతే. అంత నీట్ గా కనిపిస్తుంది. ఎవరేసుకో కానీ పొలం ఉంది కదా వేసేసుకున్నాం. రామశేష్ తుమ్మల సరిపోద్ది. వెళ్తాయండి అది లోపల సరిపోతాయండి. నువ్వు నేను మోక్ష తాగడానికి కానీ ఈసారి పుట్ట దగ్గర అయితే కనుక ఆ కొలువులు అయితే చాలా వచ్చాయన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క కొలువులో వేసుకున్నాము. సో బాగా సెట్ అయింది అనిపించింది. ఇందులో మమ్మల్ని కూడా యాడ్ చేసుకోండి. హాయ్, హ్యాపీ నాగల చవితి. ఇటు చూడండి లక్ష్మి గారు. నన్న హాయ్ హాయ్. నాకు బీచ్ వీడియో గుర్తొస్తుంది. నేను అందులో మాట్లాడుతున్నాను. ఏం చేయరమ్మా, ఎండలో ఉండి వాళ్ళ బాటిల్ వాళ్ళు పడతారు. నీకు ఎండ ఉండే అవకాశం ఉండు. ఇందాక వీడియోలో మాట్లాడింది కదా తను కృష్ణవేణి, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ అనమాట. మాకు కూడా ఫ్రెండ్ అయిపోయింది. మేమంతా కలిసి అప్పుడప్పుడు అవుటింగ్ కూడా వెళ్తూ ఉంటాం మూవీస్కి అదిని. ఇంకా మా పిల్లలు మేము ఇక్కడ ఉన్నాం కదా, పక్కన చెట్టు ఉంది, అక్కడ ఉండమంటే ఉండట్లేదు, ఇక్కడే ఉంటామంటున్నారు. మా భయ్య వాళ్ళేది ఎండలో ఏదో పడుతున్నారు, మీరు వెళ్ళి నీళ్ళలో ఉండండి అని చెప్తున్నారు. మేము ఏంటంటే ఇవన్నీ సెట్ చేసేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళని పిలుద్దాము, అప్పటి వరకు పిల్లలు ఎందుకు ఎండలో అనుకుంటే వాళ్ళు వింటేనా అసలు వినట్లేదు. మనం పొద్దులు వేసుకుంటే మొగలమో అది అదే అందంగా అనిపిస్తుంది. అదేలే డాడీకి కొండలు అనిపించింది. కొండలు ఎక్కడ ఉంటది? వెళ్ళేటప్పుడు రండే బిందు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం కుదరలేదు. ఈసారైనా రమ్మని చెప్పి తను మా పని అయ్యేంత వరకు అక్కడే ఉందన్నమాట. చేసుకుంటావా కొనుక్కుంటున్నారా? కొనేసుకున్నదే. ఇప్పుడు ఎవరికో అంత వస్తుంది చేసి అన్నీ. మాకు బాగా తెస్తున్నావా? నీకే తెస్తున్నాను. కూర్చున్నాను బాబీ. ఇది ఒకటే అనుకున్నాను. పసుపు కుంకుమది బొట్టు పెట్టేదానికి ఎలా వేద్దాం? ఇది అలా పెట్టే ఇంకోటి ఎక్కడ వచ్చు అక్కడ వేసేద్దాం. అక్కడ 2 కలువలు ఉన్నాయి కదా, వడపప్పు పెట్టలేదు. వేస్తాను ఇంకా పెట్టలేదు వడపప్పు. అందులో ఇంకా బిందు నేను అయితే పొట్టు దగ్గర పూలు పళ్ళు అలాగే దీపాలు అన్నీ పెట్టేసి వచ్చేసామన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి భయ్యాన్ని వేసేసుకోమన్నాము. ఏంటి ఎక్కడ పెట్టిస్తాం? హాయ్ ఫ్రెండ్స్, మా డాడీ పూజ చేస్తున్నారు. ఇక్కడ నేను ఒక బాంబు వేద్దాం అనుకుంటున్నాను. దెబ్బకి మా అత్తమ్మ శారీతో అక్కడికి వెళ్ళిపోతుంది. పాయ్ తేలేదా డాడీ? డాడీ పాయ్ పాయ్ మోక్షణ ఆపుకునేదే ఏమో అదిగా పౌచ్లో పెట్టింది. నీళ్ళ ఉంది ఎదుగో పాలది. అంటే 2 బాటిల్ ఒకేలా ఉన్నాయి కదా, అంటే తెలియట్లేదు బయట. మమ్మీకి నీకు చవితులు తుడుస్తా. కొంచెం బొట్లు కావాలండి. దాని తర్వాత నేనేం చేయలేదు. మోక్ష పర్ణిక విసుగుచ్చుకోయింది. దాన్ని అప్పుడే వెలకు
వచ్చిందంటే హడావిడి చేసి అన్ని కలిపేద్దాం. నేను తప్ప చిన్నోడు నెమ్మదిగా ఏరా చాలా చేసింది ఆమ్లెట్ అయిపో చిన్నగా 3 సార్లు 3 times అయ్యమ్మా. రే లేదులే కొంచెం వేయరా. వావ్ ఫుల్ ఫిష్ చాలు చాలు దాన్ని పెట్టు. దా మోక్ష నువ్వు వేసా. బొట్టు పెట్టుకోవచ్చునే ఎంత అందంగా వేసు. కొంచెం కొంచెం పాలయ్యి చెప్పలేపో. చదువు దాన్ని పెట్టు. దాన్ని దాంట్లో ఆగు మళ్ళీ వేయాలి. ఆగు వేసిన దాంట్లోనే వేసా. నాకా ఇంకేంది నువ్వు తినకూడదు. అది నేను చేసినప్పటి నుంచి అదే చూస్తుంది. లాస్ట్ రెండు పని దాన్ని పెడి ఇందులో 3 సార్లు నువ్వు వేస్తావా? ఇంకా పిల్లలు ఫస్ట్ వేసేస్తే పట్టుకొచ్చే ఇది ఇది అమ్మా. ఓకే దండం పెట్టు. దండం పెట్టు వీళ్ళు టపాసులు కాదు. ఎంత అందంగా పెట్టిందో. ముందు బయ్య వేసేసుకున్నారు కదా. బయ్య వేసుకున్న తర్వాత చానస్యకి, మోక్షకి అండ్ బర్ణికకి ముగ్గురితో కూడా వేయించేశారు. ఇంకా వాళ్ళైతే క్రాకర్స్ కాల్చుకుంటామని చెప్పి పక్కకి వెళ్ళారు. ఇంకా తర్వాత నేను బిందు వచ్చేసి లాస్ట్లో వేసుకుంటున్నాం ఇద్దరుని. వీడియోలో ఏంటో నాకేం నాగుల చవితి కాబట్టి అటు సైడ్ మాతో పాటు చాలా మంది వచ్చారు. సో మేము చేసుకుంటుంటే పక్క నుంచి గంటలు మోగుతున్న సౌండ్ అండ్ టపాస్తులు కాలుస్తున్న సౌండ్స్ అవన్నీ వచ్చాయన్నమాట. సో ఇలాంటి టైంలోనే కదా అందరూ బయటకు వచ్చి ఇలా పొలాల చుట్టూ తిరుగుతూ ఉంటారు పొట్టల కోసం వెతుక్కుంటూ అనిపించింది అనమాట మాకు కూడా. అప్పుడు ఇవన్నీ ఒకటి తీసుకునేసేయా బాబీ. అందులో కాలేదు కదా, అందులో వేసా. అక్కడ పిల్లలు వేసిన దాంట్లోకి వేసేస్తాను అతని. ఇది వెళ్ళింది వెళ్తాను. ఆ పై దాంట్లో వేసా. పైకి ఉండిపోతుందా? ఇందులో వేసా. అయితే ఇందులో వేసాను. అక్కడ కూడా ఖాళీగా ఉంది కదా. అది ఇప్పుడు వేసారు కదా అని అది చూస్తున్నాను. ఇందులో వేసారు అయితే కొంచెం పాలు అవేనా పాలు ఇవన్నీ కొన్ని ఉంచారు మనకి. ఒరే పావులేరా పోలా ఏమో వాళ్ళిద్దరిని రమ్మని. రే మీరిద్దరు వేసండి అమ్మ. వాళ్ళిద్దరు వాళ్ళు వస్తారు ఎట్లా ఇప్పుడు. పాములు అన్నాం కదా, అవి ఏంటంటే బంగారం అండ్ వెండి, రాగి ఇవన్నీ కలిపి చిన్న చిన్న పాములు చేస్తారనమాట. సో అవి తీసుకొచ్చుకుని ఎప్పుడు కూడా పొట్టులో వేస్తాము. ఇంకా చిన్నపిల్లలతో వేయిద్దాం అనుకున్నాము, ఇంకా వాళ్ళు రారని చెప్పి మేమే వేసేస్తున్నాము ఇక్కడ. ఈ పైన కొలువులు వేసే. దీపాల మీద వేస్తున్నావేంటమ్మా? కన్నుల్లో పడేలా గంట అక్కడ నేను పెట్టేసాకే వెళ్ళలేదు. అంతే కదా.
ఇంక మొత్తానికి అయితే మాకు నాగుల చవితి పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా హారతి కూడా ఇచ్చేసామన్నమాట. సో చూడండి ఎంత బాగా చేసుకున్నాము అనేది. చాలా అందంగా అనిపిస్తుంది కదా ఇలా పుట్ట దగ్గరికి వచ్చి పాలు అవి పోసుకున్నప్పుడు. పిలిచావా అంటున్నాను భయ్య. అమ్మా ఒకసారి రండి పుట్ట దగ్గర ప్రసాదం తిని బొందులు కట్టేసుకుందరు కానీ. ఏం చేస్తున్నావు చానస్యా? అమ్మో నా కాళ్ళ మీద చచ్చిపోతున్నా. అన్నీ అక్కడే వేసింది. అదే ఇక్కడే కాలిపోతున్నాయి. మీ అమ్మాయి చేసి ఎవరిని అన్నట్లేదు. చిన్న మమ్మీ దగ్గర పద. చాలా స్లో అమ్మా. బాబీ ఆ బొందు కట్టే కట్టే బొందు దానికి. ఒకటిగా ఉందా మరి? బొందులు కట్టించుకోవడం కోసం పిల్లల్ని పిలిస్తే వచ్చారండి. ముగ్గురికి కట్టేసాం ఇక్కడే. పని నువ్వే కట్టించేసుకో. ఇక్కడ బిందు పన్నిక కూడా కడుతుంది కదా, మామూతో కట్టించమంటావా అని ఎటకారం ఆడుతుంది అనమాట దాన్ని. ఛాన్స్ లేరా చూపి మళ్ళీ అది పెట్టాం. ఇంకో టవల్ వేసుకోండి. 2 టవల్ ఉన్నాయి. ఎవరు వేసుకుంటారు? మోక్ష కావాలంట టవల్. ఏం పెద్దది కావాలా? తాగేవమ్మా వాటర్ చానా. చిన్న తినాలి, ప్రసాదం తినాలి. అంటే పరిద్దరికి కొంచెం పొడుగ్గా చేశాను. చిన్నపిల్లలు కదా వాళ్ళు కొంచెం చిన్నగా వేసాను. మళ్ళీ కలిసిపోతాయని మన ఇద్దరికి బంధం వేసాను. అందుకే నేను తీస్తాను అన్నాను. ఇదిగో నా దగ్గర ఉన్నాయి. ఎలా ఒకటి తీద్దాం. ఇదిగో నేను వెళ్తాను. ఇంకా తర్వాత బిందు కూడా బొందు కట్టేసుకుంది. ఇప్పుడు నేను కట్టుకుంటున్నాను. చుట్టూ వాతావరణం చూస్తే ఎంత బాగుంది అనిపిస్తుందండి. ప్రశాంతంగా చల్లగా గాలి వస్తూ ఉందన్నమాట ఆ రోజు. చిమ్మిడి తిన్నావా? చిమ్మిడి తిన్నాను. పచ్చిదా? ఎవరో తినలేదు. అది కూడా తినాలా? పచ్చి కొంచెం వేసుకోవచ్చు. పాను నేనే కొంచెం చిన్నది. ప్రసాదం తిన్న తర్వాత మేమందరం కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. తర్వాత ఇందాక కృష్ణ వచ్చి వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పింది కదా, ఆ పక్కనే అనమాట. పిల్లలకు రెక్కస్ కాల్చుకుంటున్నారు కదా, పక్కనే ఉంది. సో ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు అయితే కూర్చున్నాము. వాళ్ళది ముందు వాళ్ళు పుట్టలో పాలు పోసుకుని వెళ్ళిపోయారు. అంటే ఇల్లు దగ్గర కాబట్టి మార్నింగ్ అయిపోయింది. ఇంకా తర్వాత మేము వెళ్ళాం కదా, కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నాము. తనైతే అస్సలు వదలదనమాట. టిఫిన్ చేయమని, టీ తాగమని చెప్పింది. ఇంకా కాఫీ తాగైతే ఇంక మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంచుమించు అక్కడైతే ఒక 20-30 మినిట్స్ అలా కూర్చున్నాం అనుకుంటా. కార్తీక మాసం కదా, ఎక్కడికి వెళ్దామని ప్లానింగ్లో ఉన్నాం మేమంతా కూడా. సో నెక్స్ట్ ఆ వ్లాగ్ కూడా రావచ్చేమో. ఇంకా అలా కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. గౌతమ్ గౌతమ్ చూపిస్తాను.
కానీ ఈ మధ్యకి నేను చూడలేదు. రీసెంట్గా ఎక్కువగా ఇంకా బాగా ఎండగా ఉందని చెప్పి పిల్లలు ఐస్ క్రీమ్ అడిగారు అనమాట దారిలో. సో ఇంకా మేము కూడా కొనుక్కొని ఇంటికైతే వచ్చేస్తాము. మేము ఇంటికి వచ్చేసరికి అయితే అత్తయ్య గారు రైస్ వండేశారు. కర్రీస్ కోసం కావాల్సినవన్నీ కట్ చేసి ఇచ్చేసామన్నమాట. ఇంకా వంట కంప్లీట్ చేస్తారు. అప్పుడు ముందు పిల్లలకి పెట్టేసాం. వాళ్ళు ఇంక ఉండలేక డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు. ఇంకా బిందు నేనైతే కాసేపు శారీస్తోనే ఉండి వాళ్ళకి పెట్టేసిన తర్వాత మేమిద్దరం కూడా భోజనం కంప్లీట్ చేసుకున్నాం. సో మొత్తానికి మా నాగుల చవితి అనేది ఇలా జరిగిందనమాట. ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా ఒలోలాస్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.